హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవర్ థ్రిల్లర్ గురించి డిస్కస్ చేద్దాం. అదే సెండ్ హెల్ప్ మూవీ. లెజెండరీ డైరెక్టర్ సామ్ రైమీ స్పైడర్ మ్యాన్, ఈవిల్ డెడ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ చాలా రోజుల తర్వాత తన వింటేజ్ హర్రర్ కామెడీ స్టైల్లో ఒక సినిమా అయితే తీశారు. రాచెల్ మెక్ అడమ్స్ అట్లాగే డైలన్ ఓబ్రైన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సర్వైవర్ థ్రిల్లర్ ఎలా ఉంది, బాస్కి ఎంప్లాయ్కి మధ్య ఐలాండ్లో ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఈ రివ్యూ మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, లిండా ఒక పెద్ద కార్పొరేట్ బాస్. తను తన అసిస్టెంట్ పీట్తో కలిసి ఒక బిజినెస్ ట్రిప్కి అయితే బయలుదేరుతుంది. కానీ దురదృష్టవశాత్తు వారి ప్లేన్ ఒక నిర్జన్ ఐలాండ్లో క్రాష్ అయిపోతుంది. అక్కడ వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఆఫీస్లో బాస్గా ఉన్న లిండా ఐలాండ్లో ప్రాణాలతో బయటపడాలంటే పీటర్ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వాళ్ళిద్దరూ ఆ ఐలాండ్ నుండి ఎలా బయటపడ్డారు, వారి మధ్య ఉన్న ఈగో క్లాషెస్ వల్ల అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి నటినటుల పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. రాచెల్ మెక్అడమ్స్ ఒక స్ట్రిక్ట్ బాస్గా, డైలన్ ఓబ్రైన్ ఒక హెల్ప్లెస్ అసిస్టెంట్గా చాలా అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ టెన్షన్ కానీ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మేకింగ్, సామ్ రైమీ మార్క్ హర్రర్ టచెస్ కానీ, డార్క్ హ్యూమర్ కానీ ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. బోరింగ్గా ఉండాల్సిన సర్వైవల్ డ్రామాని చాలా గ్రిప్పింగ్గా మార్చారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఐలాండ్ విజువల్స్ కానీ, ఐసోలేటెడ్ అట్మాస్ఫియర్ని చాలా న్యాచురల్గా చూపించారు. సినిమా లెంత్ కూడా ఎక్కువగా లేకుండా చాలా ఫాస్ట్ పేస్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా స్లో అయినట్టు అనిపించదు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, సినిమా ఎక్కువగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. సర్వైవల్ మూవీస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొన్ని సీన్స్ ముందే తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఇంకొంచెం ఇంటెన్స్గా ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఉన్న సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కొంచెం సింపుల్గా ఉన్నప్పటికీ డైరెక్టర్ తీసిన విధానం చూస్తే ఆడియన్స్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సెండ్ హెల్ప్ ఒక సాలిడ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సర్వైవల్ మూవీస్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సామ్ రైమీ ఫ్యాన్ అయితే మాత్రం అస్సలు ఈ సినిమాని మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఇది ఈ వీకెండ్కి మంచి వాచ్ అవుతుందని చెప్పొచ్చు ఈ సినిమా. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.